మేడం రైట్ నౌ చాలామంది బయట పొల్యూషన్‌తో హెయిర్ ఫాల్ కావచ్చు, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్‌తో చాలా బాధపడుతున్నారు. అంటే వాళ్ళకి దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలో తెలియట్లేదు ఈ బిజీ స్కెడ్యూల్‌లో. సో వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి మేడం? అంటే అది స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందనుకోండి. అసలు ఫస్ట్ మనం సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. బయటికెళ్ళి రాంగాల్నే మనం పొల్యూషన్‌లో ఎక్స్‌పోజ్ అయ్యాము. చాలా ఒక కన్‌స్ట్రక్షన్ సైట్ నుంచి పాస్ అయ్యి వచ్చాము. అలా అనిపించినప్పుడు వెంటనే తలస్నానం చేయడం, ఫేస్ వాష్ చేసుకోవడం, ఫేస్‌కి క్రీమ్స్ అప్లై చేసుకోవడం, బయటికెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవడం, ఎండలో వెళ్తుంటే గనక క్యాప్ వేసుకోవడం, ఇలాంటివన్నీ మనం చేయొచ్చు. అండ్ ఫుడ్ ఈ బిజీ షెడ్యూల్ ఏంటంటే చాలామంది ఇంట్లో హోమ్ ఫుడ్ లేక బయట ఫుడ్ తింటున్నారు. బయట ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా ఎక్కువ ఆయిలీ ఫుడ్ ఇట్లాగా కంటిన్యూస్‌గా తీసుకోకుండా ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే సరిపోతుందండి. అలానే వాటర్ ఎక్కువ తీసుకొని నిద్ర ఎక్కువ పోయినా కూడా స్కిన్ అండ్ హెయిర్ చాలా న్యాచురల్‌గా చాలా బావుంటుంది. అలా కాకుండా ఏదన్నా ఇష్యూ వల్ల మా దగ్గరికి ఇక్కడికి వస్తే మేము సజెస్ట్ చేస్తాం. అంటే దేనివల్ల వాళ్ళకి ఇలా అవుతుంది, వాళ్ళు ఏం కరెక్షన్స్ చేసుకుంటే సరిపోతుంది అనేది. మేడం రైట్ నౌ చాలామంది బయట పొల్యూషన్‌తో హెయిర్ ఫాల్ కావచ్చు, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్‌తో చాలా బాధపడుతున్నారు. అంటే వాళ్ళకి దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలో తెలియట్లేదు ఈ బిజీ స్కెడ్యూల్‌లో. సో వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి మేడం? అంటే అది స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందనుకోండి. అసలు ఫస్ట్ మనం సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. బయటికెళ్ళి రాంగాల్నే మనం పొల్యూషన్‌లో ఎక్స్‌పోజ్ అయ్యాము. చాలా ఒక కన్‌స్ట్రక్షన్ సైట్ నుంచి పాస్ అయ్యి వచ్చాము. అలా అనిపించినప్పుడు వెంటనే తలస్నానం చేయడం, ఫేస్ వాష్ చేసుకోవడం, ఫేస్‌కి క్రీమ్స్ అప్లై చేసుకోవడం, బయటికెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవడం, ఎండలో వెళ్తుంటే గనక క్యాప్ వేసుకోవడం, ఇలాంటివన్నీ మనం చేయొచ్చు. అండ్ ఫుడ్ ఈ బిజీ షెడ్యూల్ ఏంటంటే చాలామంది ఇంట్లో హోమ్ ఫుడ్ లేక బయట ఫుడ్ తింటున్నారు. బయట ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా ఎక్కువ ఆయిలీ ఫుడ్ ఇట్లాగా కంటిన్యూస్‌గా తీసుకోకుండా ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే సరిపోతుందండి. అలానే వాటర్ ఎక్కువ తీసుకొని నిద్ర ఎక్కువ పోయినా కూడా స్కిన్ అండ్ హెయిర్ చాలా న్యాచురల్‌గా చాలా బావుంటుంది. అలా కాకుండా ఏదన్నా ఇష్యూ వల్ల మా దగ్గరికి ఇక్కడికి వస్తే మేము సజెస్ట్ చేస్తాం. అంటే దేనివల్ల వాళ్ళకి ఇలా అవుతుంది, వాళ్ళు ఏం కరెక్షన్స్ చేసుకుంటే సరిపోతుంది అనేది.